నమస్తే, నేను రవి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ వరదలకు ముందు జరిగినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, అంటే వెలుగులోకి వచ్చినటువంటి కేసు కాదంబరి జత్వానీ, ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు అంటే వరదల నేపథ్యంలో ఇదేదో తగ్గుముఖం పట్టింది కేసు తీవ్రత అనుకోవచ్చు. కానీ ఇందులో ఐపీఎస్ల పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, వాళ్ళ యొక్క తెలివితేటలు ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చూద్దాం. డిసెంబర్ 16, 2023లో ముంబై నటి జత్వానీ కేసు పెట్టడం జరిగింది. ముంబైలోనే కేసు పెట్టడం జరిగింది. ముంబైలోనే కేసు పెట్టింది ఆమె జిందాల్ మీద. పెట్టిన తర్వాత 29వ తారీఖు డిసెంబర్ 29వ తారీఖు జగన్ జిందాల్ కలిశారు. ఆయనకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో, వ్యాపార నేపథ్యంలో, ఆయనకు జగన్ కి జిందాల్ కి సాన్నిహిత్య నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఈ కేసు గురించి ఆమె రేప్ కేసు పెట్టడం జరిగింది జిందాల్ మీద. దాదాపు 50 కోట్లు ఆఫర్ చేసినా సరే ఆమె ససేబ్రా అని చెప్పింది. అక్కడ ముంబైలో పోలీసులు కూడా కేసు నమోదు చేయకపోతే కోర్టు ద్వారా ఆదేశాలు ఇస్తే అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా ఫిబ్రవరి 2, 2024 ఆమెపై ఇబ్రహీంపట్నంలో పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. ఫిబ్రవరి 3న ముంబై వెళ్ళడం జరిగింది, ఆమెను తీసుకురావడం జరిగింది. ఇక ఆమెను తీసుకొచ్చి ఎన్టీపీసీ, అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బంధించడం జరిగింది. ఫిబ్రవరి 6న కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాదాపు 3 రోజుల గ్యాప్ లో అక్కడ వాళ్ళ బంధించి రకరకాల చిత్రహింసలకు గురి చేశారు. ఫిబ్రవరి 15న అక్కడ అంటే ఆమెకు రిమాండ్ విధించడం జరిగింది. మార్చి 15న ఆమెకి బెయిల్ రావడం జరిగింది. దాదాపు ఆ మార్చి 16న ఆమె కేసు వాపసు తీసుకోవడం జరిగింది. ముంబై వెళ్ళింది, ఆమె కేసు వాపసు తీసుకుంది. ఈ పరిణామాలు అయితే ఫిబ్రవరి 2న అరెస్ట్ చేయడానికి పోయినటువంటి పోలీసులు ఫిబ్రవరి 2వ తారీఖునే 6 గంటల 30 నిమిషాలకి ఫిబ్రవరి 2వ తారీఖు 6 గంటల 30 నిమిషాలకి కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశారు. అదే రోజు ఫిబ్రవరి 2వ తారీఖు అదే రోజు 1 గంట 30 నిమిషాలకి ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. 1 గంట 30 నిమిషాలకు ముంబైకి ఫ్లైట్ లో వెళ్ళారు. ఫిబ్రవరి 3న ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే ఈ ఫ్లైట్ బుకింగ్ కి ఫిబ్రవరి 1వ తారీఖే బుక్ చేశారు. అంటే ఫిబ్రవరి 1వ తారీఖే రేపు ఉదయం కేసు బుక్ అయింది 6 గంటల 30 నిమిషాలకి. అలాగే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకి మనం ఫ్లైట్ లో వెళ్తాం. మళ్ళీ 3వ తారీఖు ఆమెని అరెస్ట్ చేసి తీసుకురావటం, ఇవన్నీ కూడా 1వ తారీఖే టికెట్లు బుక్ అయ్యాయి. ఎట్లా ఇవన్నీ కూడా సమాచారంతో మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో దీని వెనక ఎంత కీలక పరిణామాలు అంటే ముఖ్యంగా స్కెచ్. ఇందులో ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు సీతారామాంజనేయులు ఐపీఎస్ అధికారి, అలాగే అప్పుడే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా, అలాగే డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళందరి పాత్ర ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం ఏంటంటే చిన్నటువంటి సిఐలు అవ్వచ్చు, లేకపోతే ఎస్ఐలు అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు. ఆమె జత్వానీ చెప్తుంది, చిన్న కానిస్టేబుల్ కూడా నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పేసి ఆమె పట్ల వ్యవహరించినట్టు తీరు గురించి అయితే మాత్రం ఆమె చెప్పడం జరిగింది. ఇది ఐపీఎస్లు చుట్టూ కూడా ఉచ్చు బిగుచుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చిన్న ఉద్యోగులందరూ అక్కడ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐలు అవ్వచ్చు, లేకపోతే సిఐలు అవ్వచ్చు. అప్పుడు విచారణ అధికారులు ఎదురుగా ఒక్కొక్కరు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మాకు ఏ పాపం తెలియదు బాబు, ఇంకా ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేశాం, మమ్మల్ని క్షమించండి అనే విధంగా కాళ్ళు ఏళ్ళ పెట్టుకునేట్టుగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మొత్తానికి కొంతమంది అయితే అప్రూవర్లుగా మారుతున్నారు. అంటే వాళ్ళు జరిగింది చెప్పడం, మా ఉద్యోగాలు మా కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ అధికారులు అయితే మాత్రం చిన్న ఉద్యోగస్తులు అయితే మాత్రం పోలీస్ అధికారులు మొత్తం కూడా విచారణ అధికారులు ఎదురుగా అయితే మాత్రం వాపోతున్నారు. అంటే ఒక విధంగా అప్రూవల్గా మారిపోతున్నారు. మాకు ఏ పాపం తెలియదు, మాకు ఐపీఎస్ అధికారులు చెప్తేనే మేము ఈ పని చేశాము తప్ప మాకు ఆమె జత్వానీ ఎవరో మాకు తెలియదు, ఆమెని బంధించాల్సినటువంటి అవసరం లేదు, పై అధికారులు బాసులు చెప్పారు కాబట్టి మేము చేశామని చెప్పేసి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఐపీఎస్లు 3 ఐపీఎస్ల పేర్లు వచ్చాయి. సీతారామాంజలి పేర్లు, అలాగే కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, ఈ 3 పేర్లు బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ 3 పేర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలాంటి చర్యలు అంటే చట్టం ప్రకారం ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అధికారులపై వాళ్ళపై నేరాలు రుజువైతే, మరో పక్క ఆధారాలు ఉంటే వాళ్ళపైన కేసు నమోదు చేయటం అవ్వచ్చు, లేకపోతే కోర్టులో ప్రవేశపెట్టడం అవ్వచ్చు. వాళ్ళకి ఒక సిస్టమేటిక్ ఉంటుంది కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు ముఖ్యంగా విచారణ అధికారి స్రవంతి రాయ్ నేతృత్వంలో విచారణ అయితే జరుగుతుంది. ఎక్కడ ఏంటి మూలాలు, ఎప్పుడు ఏంటి మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2వ తారీఖు 6 గంటల 30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవటం, 1 గంట 30 నిమిషాలకు అదే రోజు 1 గంట 30 నిమిషాలకు ఫ్లైట్ లో వెళ్ళటం, మళ్ళీ మరుసటి రోజు 3వ తారీఖు ఫిబ్రవరి 3వ తారీఖు 2024 అరెస్ట్ చేసి తీసుకురావటం, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఆమెని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో బంధించడం, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దర్యాప్తు అధికారులు. అయితే మాత్రం ఎక్కడా కూడా ఎప్పుడు ముందస్తుగానే
టికెట్లు బుక్ చేశారా, ఎన్నింటికి బుక్ చేశారా, మొత్తం ఆధారాలతో సహా ఎవరున్నారు దీని వెనక అనేది మొత్తం కూడా చేస్తున్నారు. ఈ కేసు అయితే మాత్రం సామాన్యంగా వదిలిపెట్టేటట్లయితే ఏపీ పోలీసులు అయితే లేదు. ఇప్పుడు ఇది అంటే ముంబైలో జరిగినటువంటి పరిణామాలు, ముంబైలో కేసు గురించి అయితే కాదు. ముంబైలో అక్కడ ఏదైనా చేసుకోవచ్చు, అది వేరే రాష్ట్రం కాబట్టి అక్కడ పరిణామాలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ, అలాగే ఒక నటి, అంటే నటి లేకపోతే ఆమె డాక్టర్ లేకపోతే అవన్నీ పక్కన పెట్టి ఒక మహిళకు జరిగినటువంటి ఆ అన్యాయం ఏదైతే ఉందో, ఒక మహిళను నిర్బంధించినటువంటి ఆమె పట్ల పాశవికంగా వ్యవహరించినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం పోలీస్ అధికారులు అయితే మాత్రం ముఖ్యంగా సిపి రాజశేఖర్ బాబు, అలాగే విచారణాధికారి ఒక మహిళా విచారణాధికారి స్రవంతి రాయని కూడా నియమించారు. కాబట్టి మరి విచారణలో ఇంకెవరి పేర్లు వస్తాయి, ఇంకెన్ని విషయాలు తేటతెల్లమవుతాయో మనం వేచి చూద్దాం.